తిరుమల కొండపైన ఎవరు పూలు ధరించరాదన్న నియమం ఉంది. అక్కడ భక్తుల పుష్పాలంకరణ అనాదిగా నిషిద్ధం. తిరుమలకు పుష్పమండపం అని పేరుంది. ఎన్నెన్నో రకాల వీధులుంటాయి. తిరుమల కొండపైన ఎవరు పూలు ధరించరాదన్న నియమం ఉంది. అక్కడ భక్తుల పుష్పాలంకరణ అనాదిగా నిషిద్ధం. తిరుమలలో పుష్పమండపం అనే పేరుంది. ఎన్నెన్నో రకాల వీధులుంటాయి. అయితే కొండపై పోసిన ఆ కుసుమాలన్నీ శ్రీనివాసుడికే చెందాలన్నది నమ్మకం. ప్రచారంలో ఉన్న కథనాన్ని అనుసరించి పూర్వం స్వామివారికి అలంకరించిన పూలను భక్తులకు ఇచ్చేవారు. ఒకసారి శ్రీశైల పూర్ణుడు అనే పూజారి శిష్యుడు స్వామివారికి అలంకరించాల్సిన పుష్పాలను తాను అలంకరించుకొని ఆనందించాడు. ఆ రాత్రి ఏడుకొండ స్వామి శ్రీశైల పూర్ణుడి కలలో కనిపించి, నీ శిష్యుడు పరిమళ ద్రోహం చేశాడు అని చెప్పాడు. అందుకు శ్రీశైల పూర్ణుడు ఎంతగానో చింతించాడు. ఆనాటి నుండి స్వామివారికి అలంకరించిన సుమాలను కూడా భక్తులకు ఇవ్వకుండా పూలబావిలో వేయాలని ఆచారం ప్రారంభమైంది. నిజానికి అలంకరణ శోభితుడైన ఆ ఏడుకొండ స్వామి ముందు మన అలంకరణలు ఏపాటివి, భగవంతుడి ఎదుట భక్తులు అతి సాధారణంగా ఉండాలని గుర్తు చేసేందుకే కుసుమాలు ధరించకూడదని ఈ నియమం. ఆలయం దర్శనాలకు వెళ్ళిన ఆడంబరాలకు ఆకర్షణలకు ఎంత దూరంగా ఉంటే ఆ పరమాత్ముడిపై అంత ఏకాగ్రత కుదురుతుంది, దేహభ్రాంతి తగ్గుతుంది. ఇటీవల తిరుమల పూలబావిలో వేసిన కుసుమాలతో అగరవత్తులను తయారు చేస్తుండటం విశేషం.